మన పక్క వాళ్ళకు చేయిస్తూ ఎంతకాలం ఇంకెంతకాలం అని చెప్తారు ఒకసారి. ఎంత నవ్వుకుంటా జోషు చెప్తున్నారు. హల్లెలూయా. నేను అడిగింది ఏంటో తెలుసా? ఎంతకాలం ఇంకెంతకాలం బ్రతుకుతావని. అర్థమవుతుందా? చాలామంది లోకాన్ని విడిచిపెడుతున్నారు కదా, చాలామంది లోక యాత్రను ముగిస్తున్నారు కదా. నీ కళ్ళ ముందు ఎంతోమంది అయ్యా మా బంధువులు చనిపోయారు అని ఆదివారం పని చేస్తున్నావుగా, నీకే ఈరోజు వర్తమానం. అయ్యా మా బంధువులు బాగాలేరు, లేదా మా చుట్టాలు చనిపోయారు, లేదా మా అత్తగారి తరపున, లేదా మా మామగారి తరపున, లేదా మా అమ్మ తరపున, లేదా మా నాన్న తరపున, ఎక్కడెక్కడో ఎవరు బంధువుల్లో నెలవైన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎంతోమంది నీకంటే చిన్నవాళ్ళు, నీకంటే గొప్పవాళ్ళు, నీకంటే ధనికులు, నీకంటే ఆస్తిపరులు, నీకంటే అందమున్నవారు, నీకంటే గనులు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం ఇంకెంతకాలం నువ్వు బ్రతుకుతావు? నీ క్లారిటీ ఉందా ఈరోజు? ఎంతకాలం బ్రతుకుతావు? ఎంతకాలం ఇలాగుంటావు? ఇంకెంతకాలం ఇలాగే బ్రతుకుతావు? ఇలాగే. ఎందుకు తెలుసా? బైబిల్ చెప్తుంది ఎంతకాలం ఇంకెంతకాలం. దేవుని వాక్యంలో రాయబడిన మాటను ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందామా? కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నరులారా, ఎవరమ్మా? నరులారా, మనుష్యులారా, ఈ ప్రపంచములో ఉన్న ప్రజలారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని, అయ్యో ఇవేవి శాశ్వతం కాదు, ఇవేవి నిజాలు కావు, ఇవన్నీ క్షయమైపోయేటివే, ఇవన్నీ లయమైపోయేటివే, ఇవన్నీ ఒక రోజులో కనపడి మరొక రోజు కనపడనియే. హల్లెలూయా. ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తావు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు? ఎంతకాలము సుఖాన్ని వెతుకుతావు? ఇంకెంతకాలము లోకంలో బ్రతకడం జీవిస్తావు? ఇంకెంతకాలం? ఎంతకాలం? దేవుడు ఎంతకాలం ఎదురు చూడాలి నీకోసం? నువ్వు ఇంకా బ్రతుకునడానికి కారణం చెప్పనా? దేవుడు అనుకున్న రూపం నీలో రాలేదు. ఒక శిల్పం, ఒక శిల్పి అట ప్రభునందు ప్రియులారా, ఒక రాయిని చూసి దాన్ని చెక్కుతున్నప్పుడు ఒక సేవకుడు అన్నాడు, ఒకరోజు ఎందుకు ఆయన గుర్తొచ్చేదట, జ్ఞాపకం చేశాడు. ఒక కుమ్మరి చెరువులో ఉన్న నల్లమట్టిని తీసుకురావడానికి వెళ్ళాడట. చాలా బురదగా రొచ్చుగా ఉందట. బురదగా రొచ్చుగా రాగడం అని ఎట్లుంటా తెలుసా మీకు? కదా, మీరంతా పొయ్యిలేసినోళ్ళే, ఇంకేమంటారు, ఒకప్పుడు అలికినోళ్ళే, ఒకప్పుడు గోడలు పూసినోళ్ళే, ఒకప్పుడు ఇల్లు అలికినోళ్ళే. ఈ నల్ల మట్టిని రొచ్చుగా బురదగా చల్లగా ఉన్న మట్టినట కుమ్మరి వెళ్ళి తీసుకొని వస్తున్నప్పుడు ఆ మట్టి అనుకుందట, ఇదేంటి, నేను ఇక్కడ చల్లగా రొచ్చుగా నీళ్ళతో కాస్త ఎండనట్టుగా ఉండే నన్ను ఈయనేంటి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, నా మట్టికే తీసుకెళ్తున్నాడు అనుకొని తీసుకెళ్ళిన తర్వాత ఆ మట్టిని తీసుకెళ్ళి ఇంటికాడ ఏం చేస్తున్నాడు తెలుసా? దాన్ని నేల మీద వేసి ఎండబెట్టి దాన్ని పొడి చేసి దాన్ని జల్లెడబట్టి నున్నని మట్టిని తీసుకొని మరలా నీళ్లు పోసి తడిపి దాన్ని కాళ్ళతో తొక్కేస్తున్నాడట. హల్లెలూయా. ఆ మట్టిని ఏం చేస్తున్నాడబ్బా? కాళ్ళతో తొక్కేస్తున్నాడట. తొక్కుతున్నప్పుడు ఈ మట్టి అంటుందట, అర్రే, ఏమంటుందట, అర్రే ఏంటి నన్ను ఎక్కడో నేను చల్లగా వెచ్చగా ఇంకేమంటాం ఉండే నన్ను బురదగా ఉండే నన్ను తీసుకొచ్చి నన్ను ఎండబెట్టి ఏం చేస్తున్నాడు,
నన్ను పొడి చేసి నాలో ఉన్న రాళ్ళనన్ను తీసేసి నున్నగా ఏదో బాగా చేస్తున్నాడు అనుకుంటే తీరా చూస్తే నన్ను తొక్కేస్తున్నాడు వాయో వాబు అని మొత్తుకుంటుందట. ఎవరు? మట్టి మొత్తుకుంటుందట. మొత్తుకుంటుంటే సరే ఇది ఏమో తొక్కేస్తున్నాడు, సరే నన్ను ఏదో చేస్తాడులే అనుకొని తొక్కుతుంటే తొక్కుడు భరించేదట. భరించిన తర్వాత ఏం చేస్తాడని చూస్తే ఆ పిసికిన ముద్దను తీసుకెళ్ళి సారెపై పెట్టాడు. హల్లెలూయా. కుమ్మరి సారెపై పెట్టాడట. పెట్టిన తర్వాత ఓహో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడా, పర్లేదులే అనుకున్నదట. పెడితే పెట్టాడు అనుకునే లోపే ఆ కర్ర తీసుకుని వచ్చి ఆ సారెని ఏం చేస్తున్నాడట, తిప్పేస్తున్నాడట. ఇదేంటి ఇప్పటిదాకా ఎక్కడో నేను చల్లగా ఎచ్చగా బురదగా అటు ఉండే నన్ను తీసుకొచ్చి తొక్కారా బాబు అనుకుంటే తొక్కుడు కాకుండా ఇప్పుడేం చేస్తున్నాడు, తొక్కిన నన్ను తిప్పేస్తున్నాడు. నా కళ్ళు తిరిగిపోతున్నాయి, నేను ఉండలేను బాబోయ్, నాకు అంతట్లో అనిపిస్తుంది, నేను ఎప్పుడు ఇలా తిరగలేదు అని చెప్పి అంటుందట, మొత్తుకుంటుందట. ఎవరు? మట్టి. అర్థమవుతుందా ఎందుకు ఈ విషయాలు చెప్తుందంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది తిప్పుతున్న తర్వాత దాంట్లో ఆ మట్టి ముద్దలో చేతులు పెట్టేసి ఆయన ఏం చేస్తున్నాడు, ఒక పాత్రగా చేయబోతున్నప్పుడల్లా అదేమైపోతుంది, విరిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. విరిగిపోతున్న దాన్ని మరలా తీసి ఏం చేస్తున్నాడు తెలుసా, ఏం చేస్తున్నాడు, అదే ముద్దలో మళ్ళీ కలిపి కొట్టేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తిరిగి మరలా కొడుతున్నాడట. కొడుతున్నప్పుడు ఇదేంటి, ఆయన ఏదో చేయబోతున్నాడు, ఇది ఊడిపోతుంది, మరలా తీసుకొని కొట్టేస్తున్నాడు బాబోయ్ అనుకొని నన్ను ఎందుకు పట్టుకొచ్చారు బాబు అనుకుంటుందట. కానీ తీరా తను ఒక పాత్రగా చేసి పక్కన పెట్టేసిన తర్వాత అమ్మయ్యా నేను పర్లేదులే, నన్ను తీసుకొచ్చినందుకు ఏదో చేశాడు అక్కడ పక్కకు పెట్టాడు అనుకున్నాడట. కానీ ఎప్పుడు కుమ్మరాయిని ఏం చేస్తాడు, మీది పాత్రం చేసి పక్కకు పెడతాడు. ఆరిన తర్వాత మరలా తీసుకొచ్చి ఏం చేస్తాడు కదా. హల్లెలూయా. ఆరిపోయాను కదా, బాగున్నానులే, సరే ఏదో తీసుకొచ్చినందుకు మేలే జరిగింది అనుకున్నది. కానీ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాడు తెలుసా, కొలిమిలో పెట్టేస్తున్నాడు. అక్కడ మంట, ఎక్కడో నన్ను బురదలాగా చల్లగా కొద్దిగా అట్లుండే నన్ను తీసుకొచ్చి నన్ను కొట్టేసి, నన్ను తిట్టేసి, నన్ను తిప్పేసి, ఏంట్రా బాబు ఇప్పుడు తీసుకెళ్ళి అగ్నిలో పెట్టేస్తున్నాడు, నేను వెళ్ళను అందులోకే అనుకున్నది. కానీ అందులో పెట్టేసి కాల్చేసిన తర్వాత దానికి సరైన రూపం వచ్చిందట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నట్టే ప్రభునందు ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంకా మనం బ్రతికుండడానికి ఒకే ఒక్క రీజన్, బ్రతుకున్న కారణం ఏంటో తెలుసా, దేవుడు నీ విషయంలో అనుకున్న పని ఇంకా జరగలేదని అర్థం. దేవుడు ఆశించింది నీలో నెరవేరలేదు, జరగలేదు. ఇంకా దేవుడు కోరుకున్నది నీలో జరగలేదు ఇంకా. అందుకనే ఇంకా బ్రతుకున్నావు. నువ్వు బ్రతుకుండడానికి ఒకే ఒక్క రీజన్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా, ఇది నాన్న ఎంతకాలం, ఎంతకాలం దేవునికి. అందుకోసమే బైబిల్ చెప్తుంది, కీర్తనకారుడు అంటున్నాడు, నరులారా ఎంతకాలం దేవుణ్ణి మీరు గౌరవాన్ని అవమానంగా మారుస్తారు. దేవుడు ఎంతకాలం మీకు అవకాశాలు ఇవ్వాలి, ఎంతకాలం మీ కొరకు వేచి చూడాలి, ఇంకెన్నిసార్లు దేవుడు నిన్ను కాపాడుతున్నాడని చెప్పి అలుసుగా తీసుకుంటున్నావు కదా, సాయం చేస్తున్నాడని చెప్పి అలుసుగా తీసుకుంటున్నావు కదా, మేలు చేస్తున్నాడని అలుసుగా చేసుకుంటున్నావు కదా. ఎన్నిసార్లు మేలు చేయాలి? నువ్వు కన్న పిల్లల విషయంలో ఎన్నిసార్లు చేయాలరా నీకు అంటావు నువ్వు. ఎన్నిసార్లు నిన్ను కాపాడాలరా, ఎన్నిసార్లు నిన్ను విడిపించాలరా, ఎన్నిసార్లు పడిపోతావురా. నీ పిల్లల విషయంలో చీదరించుకుంటావు. నీ విషయంలో ఎన్నిసార్లు దేవుడు నిన్ను గౌరవించాలని, నిన్ను గౌరవమైన స్థానములో పెట్టాలని, నీకంటూ ఒక విలువనివ్వాలని, నీకంటూ ఒక స్థానాన్ని ఇవ్వాలని, నీకంటూ ఒక స్థాయిని ఇవ్వాలని, నీకంటూ ఒక పొజిషన్, ఒక లెవెల్లో నువ్వు ఉండాలని ఎన్నిసార్లు చూసినా ఏం చేస్తున్నావు తెలుసా, ఆయన ఇచ్చిన గౌరవాన్ని నువ్వేం చేస్తున్నావు, అవమానపరుస్తున్నావు, అవమానంగా మార్చుకుంటున్నావు.
దేవుడు నిన్ను హైలైట్లో ఉంచాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ప్రభునందు ప్రియులారా దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వెందుకో ప్రభునందు ప్రియులారా అవమానానికి కారకంగా మారిపోతున్నావు, నిందకు కారకురాలుగా మారిపోతున్నావు, నిన్ను నీవే వెలివేయబడిన స్థితికి మార్చుకుంటున్నావు. దేవుడు నిన్ను ఆ స్థానంలోకి తీసుకురాలా. పాడైపోయిన నీ జీవితాన్ని ఆయన బాగు చేయడానికే పిలిచాడు. హల్లెలూయా. ఎక్కడో ఉన్న మన్నును పాత్రగా చేసడానికి తీసుకురాలా. ఎక్కడో చెరువులో కుంటలో ఉన్న మట్టిని ఏం చేశాడు? పాత్రగా చేశాడు. ఎక్కడో అక్కెరకు రాయిని ఏం చేశాడు? శిల్పంగా మార్చలా. ప్రభునందు ప్రియులారా అక్కెరకు రాని మనలను, విలువలేని మనలను విలువగా దేవుడు మారుస్తున్నప్పుడు కొన్ని దెబ్బలు కూర్చుకోవాలా, కొన్ని గాయాలు కూర్చుకోవాలా, కొన్ని నష్టాలు కూర్చుకోవాలా, కొన్ని ఇబ్బందులు కూర్చుకోవాలా, కొన్ని బలహీనతలు కూర్చుకోవాలా. దేవుడు అన్ని మేలులే చెయ్యడు. ఒకవేళ వారేం చెప్తున్నారంటే అది అబద్ధ బోధ. గుర్తుపెట్టుకో, అబద్ధ బోధ. దేవుడు ఎప్పుడు నీకు మేలే చేస్తాడని చెప్తే సరిచేసే బోధలు చెప్పేటోళ్ళు తక్కువైపోయారు. నువ్వు దీవించబడతావు, ఎక్కడ చర్చలు చూసినా దీవెన ఆశీర్వాదమే. మరి ఎవరు సరి చేయాలా? దేవుడు నిలబెట్టింది ఎందుకు? హల్లెలూయా. మన తప్పులు ఎవరు చెప్పాలా? బాగా చదువుతున్నావంటే చదువు పరీక్ష లేకపోతే నువ్వు ఎట్లా చదువుతున్నావు అనేది ఎట్లా తెలవాలా? పరీక్ష లేకపోతే నీ పిల్లాడు ఏం చదువుతున్నాడో నీకు ఎట్లా తెలుస్తుంది? సంవత్సరం అంతా క్లాసులు వింటున్నాడు, సంవత్సరం అంతా స్కూల్కి వెళ్తున్నాడు, వాడు బాగా చదువుతున్నాడని రిజల్ట్ ఎట్లా తెలుస్తుంది? పరీక్ష ఉంటేనే కదా. పరీక్ష ఉంటేనే కదా. ఈ లాజిక్ మిస్ కావద్దే. నీ నిజ జీవితంలో కూడా నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, దీవించబడుతున్నావు, గొప్పవాడవుతున్నావు అంటే పరీక్ష లేకుండా ఎట్లా అవుతావు? రోజు ఆశీర్వాదాలేనా? రోజు దీవెనేనా? ఎంతకాలం? ఇది ఇస్తే బాగుపడతావేమో, ఈ మేలు చేస్తే బాగుపడతావేమో, ఇప్పుడు సరైన టైంలో ఆదుకుంటే బాగుపడతాడేమో అని చాలాసార్లు దేవుడు సాయం చేస్తున్నాడు, చాలాసార్లు దేవుడు తప్పిస్తున్నాడు, చాలాసార్లు దేవుడు ఆదుకుంటున్నాడు, చాలాసార్లు దేవుడు సహాయం చేస్తున్నాడు. అయినా అది నీకు అలుసుగా మారితే ప్రమాదం. దేవుడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు, మంచి చేస్తూనే ఉండదు. ఒకసారి ఒక యవనస్తుడు అన్నాడట, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్స్ అన్నాడట. దేవుడు ఎప్పుడు మంచివాడే, ఇంకా మంచి చేసేవాడే అన్నాడట. అనుకుంటూ పోతే ప్రభునందు ప్రియులారా ఎందుకు ఈ మాట చెప్తుందంటే బైబిల్ అంటుంది, నరులారా ఎంతకాలం నా గౌరవాన్ని మీరు అవమానంగా మార్చెదరు? నేను గౌరవిస్తున్నాను మిమ్మలను, నీకు విలువనిస్తున్నాను నేను మీకు. మీ మాటలంటే నాకు విలువ, మీ ప్రార్థన అంటే నాకు విలువ, నువ్వు మోకరించడం అంటే నాకు విలువ. ఎన్ని పనులు వదిలేసుకుంటాడు ఆయన. ఏం చెప్తావా అని వింటాడు. నువ్వు మాట్లాడితే వినడానికి ఇష్టపడేవాడు ఆయన. నా గౌరవమును అవమానంగా మార్చెదరు. ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అని అందరికీ తెలుసు. ఒకప్పుడు శ్రీదేవి, ఒకప్పుడు మంచి శారద, ఇంకేమంటారు చాలామంది కోట్లకు పడగలెత్తిన వారు ఈరోజు బికార్లుగా మారిపోయారు. ఎంతమంది చూడట్ల లోకంలో. ఈ లోకంలో డబ్బు శాశ్వతం కాదు, ఈ లోకంలో అందము శాశ్వతం కాదు, ఈ లోకంలో ప్రేమలు శాశ్వతం కాదు, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. తెలుసా తెలియదా ఇంకా నీకు? ఏది శాశ్వతం కాదు. భర్త ప్రేమ శాశ్వతం కాదు, భార్య ప్రేమ శాశ్వతం కాదు, తల్లిదండ్రుల ప్రేమ శాశ్వతం కాదు, స్నేహితుల ప్రేమ శాశ్వతం కాదు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఏదైనా సంపాదించుకోవచ్చు, ఏదైనా పోగొట్టుకోవచ్చు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఎంతకాలము నువ్వు అక్షయమైన వాటిని, క్షయమైన వాటిని, కొంతకాలం ఉండి కరోనా నేర్పించింది చాలా పాఠం. చాలామంది అన్యులు స్టేటస్ పెట్టుకున్నారు. ఏంటో తెలుసా? ప్రకృతి వైపరీత్యాలు నేర్పిస్తున్నాయి మనకు. ఒక్కొక్కడు పెద్దవాడు చిన్నవాడని తేడా లేదట. వర్షాలు నేర్పిస్తాయి మనకు. ప్రతోని ఇల్లు మునిగిపోద్ది. ఆడు పెద్దోడైతేంది, చిన్నోడైతేంది, పేదోడైతేంది,
అది 3 అంతస్తుల బిల్డింగ్ అయితేనేమి వర్షానికి తారతమ్యాలు లేవు. హల్లెలూయా. భూకంపానికి తారతమ్యాలు లేవు. కరోనాకు తారతమ్యాలు లేవు. గొప్పోడని పేదోడని రాకుండా దూకుందా, అన్ని ఇళ్ళలో తిరిగింది, అందరినీ పట్టేసింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఈ లోకములో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వతం ఏది కాదు. అందుకోసం బైబిల్ చెప్తుంది, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, ఎంతకాలము అబద్ధమైన వాటిని. ఇవన్నీ అబద్ధాలే. లోకములు ఉన్నదంతా అబద్ధమే, ట్రాష్. ఏమంటారు తెలుగులో? నటన. లోకమంతా అది గతించే నటన అని రాయబడింది బైబిల్లో. లోకములో ఉన్నదంతా నటనే, నటనే. ఒకరోజంతా వేండ్రముతో లయమైపోతాయట. పంచభూతాలన్నీ వేండ్రముగా లయమైపోయే రోజు ఉంది. హల్లెలూయా. ఒకడు బట్టలో ఏంటమ్మా అన్ని చుట్టినట్లుగా, మూటగట్టినట్లుగా ఆకాశమును భూమిని పంచభూతాలన్నీ మూటగట్టుకొని వెళ్ళిపోతాట. హల్లెలూయా, హల్లెలూయా. ఏది శాశ్వతం కాదు లోకంలో, ఏది శాశ్వతం కాదు. మనుషులు ఎవ్వరూ శాశ్వతం కాదు. బంగ్లాలేవి శాశ్వతం కాదు, డబ్బేది శాశ్వతం కాదు. ఎందుకు మాట చెప్తున్నాను? ఎంతకాలము వ్యర్థమైన దాన్ని, అబద్ధమైన వాటిని ప్రేమిస్తారు, వెతుకుతారు. బైబిల్ చెప్తుంది చాలాసార్లు మనకు వచ్చే ఆలోచనలు. ప్రభునందు ప్రియులరా, ఎంతకాలం దేవునితో ఇలాగుంటావు? ఎంతకాలం ఇంకెంతకాలం ఇదే భక్తి చేస్తావు? నత్త నడిచినట్లు, తావేలు నడిచినట్లు ఎంతకాలం ఇదే భక్తి? ఇంకెంతకాలం దేవుడు నీ కొరకు చూడాలా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్లో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులు కూడా చాలామంది అనుకున్నారట, ఎంతకాలం ఈ బతకడం, చచ్చిపోతే బాగుండు, నా జీవితం ముగించుకుంటే బాగుండు అనుకున్నారట బైబిల్లో ఉన్న భక్తులు కూడా. హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాల్లో ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో బ్రతకడం కంటే చాలామందికి అనిపించే ఆలోచన, ఎంతకాలం బతకాలి ఈ లోకంలో, చచ్చిపోతే బాగుండు అనుకునేవాళ్ళు లేకపోలేదు. రోజు రోజుకు వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఈ తరంలో 2025 ఏంటో కానీ భర్తలను చంపే తరం బయలుదేరింది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటికి నిన్న కూడా ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎంతకాలం చచ్చిపోతే బాగుండు అని బైబిల్లో మనకు కనపడతాడు. ఇలాగుంటాను, బాగుండు, నేను బ్రతకలేను అనుకున్నాడు, అని ఆలోచన కలిగి ఉన్నాడు. ఎవరాయనంటే షంసోను. ఎప్పుడు అనిపించిందో తెలుసా? నేను ఆరాధనలో కూడా జ్ఞాపకం చేశాను. దేవుడు తనతో ఉన్నంతకాలం దేవుని విలువ గుర్తించలేదు సంసోను. దేవుడు అతన్ని ఏర్పరచుకున్న తీరు వేరు, ప్రత్యేకించిన తీరు వేరు, ఆయనకిచ్చిన వరాలు వేరు, ఆయనకిచ్చిన అభిషేకం వేరు, ఆయనకిచ్చిన టాలెంట్ వేరు, ఆయనకిచ్చిన అదే వేరు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో కూడా ప్రభునందు ప్రియులారా, నీ కుటుంబంలో నువ్వు వేరు, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు స్పెషల్ దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లో వాళ్ళు నీ మీద ఆధారపడేటట్లు చేయగలిగిన వాడు నా దేవుడు. ఫిలిస్తీయులను, ఇశ్రాయేలులను ఫిలిస్తీయులకు పెడుతున్న ఇబ్బందులను బట్టి ఆ కాలంలో దేవుడు షంసోను తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవదూత మనోహ దగ్గరికి వచ్చి ఏం చెప్పిందో తెలుసా? నీ తల్లి గర్భములో, ఇదిగో నీ గర్భంలో ఒక శిశువు పుట్టబోతున్నాడు, ఆయనకు నువ్వు సంసోన్ అని పేరు పెట్టాలి. ఇదిగో అతడు పుట్టినది మొదలుకొని చచ్చిపోయేంత వరకు ఆయన తల మీదికి మంగళ కత్తి రావద్దు, గుండు చేయించొద్దు ఆయనకు అని చెప్పి దేవుడు చెప్పాడు. చెప్తే ఏం చేయాలా? తల్లి ఆ విషయాలు తల పోసుకుంది, భద్రం చేసుకుంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా
మద్యం తాగొద్దు, ఇంకేం చేయొద్దు, మంగళ కత్తి ఎప్పుడు కటింగ్ చేయించొద్దు, ఆయనకు గుండు చేయించొద్దు అని ఈ రెండు విషయాలు వాళ్ళిద్దరు ఎప్పుడు మనసులో పెట్టుకున్నారు. పెరుగుతున్నప్పుడు సంసోను కూడా నేర్పించాడు. అయితే దేవుని యొక్క ఉద్దేశం సంసోను పట్ల ఏంటంటే ఫిలిస్తీయులను సంసోను ఒక్కని చేత ఓడించాలి. దేవుని ప్రణాళిక అది. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక మీరు ఇంటికెళ్ళి నాకు చదువుకోండి. న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయంలో ప్రభునందు ప్రియులరా, దేవుని ఆలోచన ఏంటో తెలుసా? దేవుడే సంసోన్ను ఫిలిస్తీయులకు విరోధంగా రేపాడట. హల్లెలూయా. కావలుసుకొని గిల్లగిచ్చుకొని పంచేది పెట్టుకోవాలి. ఎవరితోని? ఫిలిస్తీయులతో. మీకు అర్థం కావడని చెప్తున్నా. ఫిలిస్తీయులను సంసోను ఓడిస్తాడు. దేవుడు ఫిలిస్తీయులకు ప్రభునందు ప్రియులారా తీర్పు తీర్చడానికే సంసోను ప్రత్యేకంగా పుట్టించాడు. తల్లి గర్భంలోంచే ప్రత్యేకంగా పుట్టించాడు. పుట్టిస్తే ఈయన రేపబడ్డాడు. ఎట్లా? ఫిలిస్తీయుల అమ్మాయిల్లో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని. సరే, స్టోరీ అంతా మీకు తెలుసు. అది చెప్పుకుంటే ఒక స్టోరీ కానీ ఉంటాం ఈరోజు. చాలామంది భక్తుల విషయాలు చెప్పాలి నేను. కనుక ప్రభునందు ప్రియులారా సంసోను దేవుడు తోడున్నాడని చెప్పి ప్రతిష్ఠితమైన వాటిని తినాలా, యోగ్యమైన వాటిని తినాలా? దేవుడు ఏదో చేయొద్దన్నాడో చెప్పరే, మనకు అది పెద్దగా అబ్బదు, అందుకే మనం చెప్పలేం. దేవుడు ఏది చేయొద్దన్నాడో అది చెయ్యా చెప్పరే. మనం అట్లా చేయలేం కాబట్టి చెప్పలేము. వద్దన్నది చేస్తాం, చేయమన్నది చేయలేము. కనుక ప్రభునందు ప్రియులారా ఒకరోజు సింహం ఎదురొచ్చేది. దేవుడు తోడున్నాడు. ఎవరికి? సంసోనుకు. కొదమ సింహం అట అది. దాని మీద ఎగబడి దాన్ని కొట్టి చంపేశాడట. ఎవరిని? ఎవరిలావా? సింహాన్ని చంపేశాడు. ఎవరు? శాంసన్. ఇంగ్లీష్లో శాంసన్, తెలుగులో సంసోను. చంపేశాడు. చంపేస్తే ఆయన వెళ్ళాల్సిన మార్గం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. మళ్ళా వారానికి అట్నుంచి వస్తున్నప్పుడు జరిగిందేంటో తెలుసా? ఈ చనిపోయిన కళేబరంలో తేనెటీగలు వచ్చి ఏం పెట్టాయి? తేనె పెట్టాయి. చచ్చిపోయిన కళేబరంలో తేనెటీగలు వచ్చి తేనె పెట్టాయి. పెడితే అప్పుడు వస్తున్నప్పుడట ఈ తేనెటీగను చూసి వద్దా, చెట్టుకుందా కొమ్మకుందా ఏడుందో చూడాలా. ఈయన చంపేసిన సింహ కళేబరంలో నుంచి తేనెటీగలు తయారు చేశాయి. ఆ తేనెను చూసట తేనె బాగున్నట్టుంది. ఆ ఈగలను చూపేసి ఆ తేనెను తీసుకొని తాగట. వావ్, ఎంత బాగుంది, నా కళ్ళు తెరవబడ్డాయి, నేను ఎప్పుడు ఇలాంటి తేనెను తినలేదనుకొని ఈ తేనె మీద పొడుపు కథ వేశాడండి. అక్కడనే దొరికిపోయాడు. ఇవన్నీ జరిగాయి, చాలా విషయాలు ఇప్పుడు చెప్పలేను అదంతా కూడా. ప్రభునందు ప్రియులారా ఈ తేనెను తిన్నాడు దేవుడు, అది కూడా క్షమించాడు. తేనెను తినొద్దు, కళేబరంలో నుంచి వచ్చిన తేనెది. ఎందుకంటే ఈయన ప్రతిష్ఠించబడిన వాడు. ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగొద్దన్నాడు దేవుడు. మంగళకత్తి రానియొద్దన్నాడు. తేనె మత్తుతో కూడింది, తాగొద్దన్నాడు. తాగొద్దు కానీ మర్చిపోయాడు, తాగాడు. క్షమించాడు దేవుడు. అయినా పర్లేదు, ఓర్చుకున్నాడు. ఫిలిస్తీన్లకు వెళ్ళి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. మమ్మీ డాడీ దగ్గరకు వచ్చాడు. నేను పలానా అమ్మాయిని చూశాను, ఆమె కావాలి నాకు అన్నాడు. రే, మనం ఫిలిస్తీన్లతో వివాహం ఆడొద్దురా, దేవునికి ఇష్టం లేదు. ఇక్కడ అమ్మాయిలు లేరా, అక్కడ చూసి వచ్చానంటున్నామంటే సరే అని చెప్పి ఆయన మాట ఇక వినలేక సరే అని చెప్పి ఒప్పుకున్నారు. చూశారు, పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఎంగేజ్మెంట్ అయిన రోజు పొడుపు కథ వేసాడు. హల్లెలూయా. ఎంగేజ్మెంట్లో అందరూ వచ్చారు, తిన్నారు. నేను చెప్పిన ఆ పొడుపు కథ ఎత్తే దానికి భావం చెప్పారనుకో, మీ అందరికి బట్టలు పెడతానన్నాడు తిన్నదరగనోడు. హల్లెలూయా. ఏమన్నాడు? పొడుపు కథ ఏంటో తెలుసా? ఎక్కడ దేని గురించి చెప్పాడు? వాళ్ళు పాపం ఏదో వెనకడ జరిగిందైతే చెప్పేదేమో ఎవరిలో వాళ్ళు కనుక్కొని. ఈయన సొంతంగా ఈయన కడుపుల నుంచి వచ్చిన పొడుపు కథ, అది ఎవరు చెప్పలేరు. బలమైన దాంట్లో నుంచి తీపి వచ్చెను,
చూసారా అని చెప్పారు. ఇది ఇదివరకు ఎప్పుడు సామెత పుట్టలే. ఇదివరకు అందరు మనం చెప్పేటి అని పుట్టిన సామెతలే చెప్తాం, కొత్త ఏం చెప్పాం. ఈయన కొత్త తయారు చేశాడు. ఇదేంటిదో ఎవరికి అర్థం కాల. దాని భావం చెప్తే అందరికి బట్టలు పెడతానన్నాడు. వాళ్ళు తలలు గోక్కున్నారు, పుస్తకాలు తిరిగేశారు, ఎంతమందిని అడిగారు, ఎంత పెద్ద మనుషుల్ని అడిగారు, ముసలోళ్ళని అడిగారు, ఎక్కడ దొరకలా. ఇది ఎక్కడ పట్టుకొచ్చాడు? చంపిన కలోబరంలో తయారైన తేనెను చూసి బలమైన దాంట్లో నుంచట చూడండి దొరకాలనే కదా. తప్పు చేసిన వాడు ఎప్పుడు దొరుకుతాడు. అందుకే ప్రభునందు ప్రియులారా ఈ పొడుపు కథ వేసాడు. అది వాళ్ళకు దొరకకపోతే, అర్థం కాకపోతే వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళ బిడ్డ దగ్గరికి వచ్చి, ఎవరా బిడ్డ? సంసోను భార్య దగ్గరికి వచ్చి, నువ్వు ఎట్లాగైనా అల్లుని దగ్గర ఈ సమాచారం తెలుసుకోవాలి. ఆ పొడుపు కథ భావం ఏంటో మాకు తెలుస్తలేదు, నువ్వే తెలుసుకోవాలని ఎంబడి పెడితే, అట్లయితేనే నిన్ను ఇస్తామని బిడ్డను బ్లాక్మెయిల్ చేశారు. లాస్ట్కి ఈమె, నేనంటే నీకు ప్రేమ లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు, వాళ్ళకి ఎందుకు వేసావో పొడుపు కథ వాళ్ళు చెప్పలేకపోతున్నారు, దాని భావం ఏంటో నాకన్నా చెప్పనన్నాడు. హల్లెలూయా. ఇద్దరి మధ్య ఘర్షణలు వచ్చాయి, కోపతాపాలు వచ్చాయి. వాళ్ళు ఆ భావం చెప్పలేదు, చెప్పిన టైం వచ్చేది. ఆ పెద్ద మనుషులు ఎవరు పొడుపు కథ చెప్పలేకపోగా ప్రభునందు ప్రియులారా గొడవ అయ్యింది. వాళ్ళకి తెచ్చిన బట్టలు వాళ్ళకి ఇచ్చాడు, కానీ గొడవ అయి తిరిగి భార్య మీద అలిగి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇవన్నీ జరిగాయి. వెళ్ళిపోయిన తర్వాత ఓ 15 రోజులు, ఓ నెల రోజులు, లేదా ఒక 6 నెలలు ఇటు ముఖాన్ని రాలా. ఈయన మర్చిపోయిండేమో, ఈయన రాడని చెప్పి వాళ్ళ నాన్న ఏం చేశాడు? ఆమెకు చేశాడు. బైబిల్ చదివినలో తెలిసిన విషయాలన్నీ కూడా. స్టోరీ కాదా ఇది? స్టోరీ లాగా ఉందా? అందుకే బైబిల్ చదవాలి, బోలెడు స్టోరీలు ఉన్నాయి. హల్లెలూయా. అర్థం కానిది 25% ఉంటుంది అంతే, అర్థమయ్యేది 70% ఉంటుంది. కథలు చాలా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సంసోను జీవితంలో ప్రభునందు ప్రియులారా మళ్ళీ 6 నెలలైన తర్వాత భార్య గుర్తొచ్చేది. కలలు వచ్చిందేమో నాకు అర్థం కాదు, కానీ ఓ నాడు లేచి వెళ్ళిపోయి నా భార్య ఏదని అడిగాడు. అత్తగారింటికి వెళ్ళి, నీ భార్య? ఎంగేజ్మెంట్ అయిపోతే సగం పెళ్ళి అయిపోయినట్టే కదమ్మా. ఆయన అడిగితే ఈ భార్య ఎక్కడికి లేదన్నాడు. ఎడిపోయింది? ఎందుకు లేదు అన్నాడు. నువ్వు రావేమో అనుకొని, నువ్వు అలిగిపోయావేమో అనుకొని, ఇష్టం లేదనుకొని మా బిడ్డకు పెళ్లి చేసామన్నాడు. అంటే ఆ ఇల్లు తగలబెట్టాడు, వాళ్ళందరినీ కొట్టేశాడు, చంద్రబంధనం చేశాడు, ఇబ్బంది పెట్టాడు. హల్లెలూయా. ఇవన్నీ చేశాడు. తర్వాత ఆ మార్గం నుంచి వస్తున్నప్పుడు అక్కడ దెలీలా అనే ఒక వేశ్యను చూశాడు. ఆమెతో ఉండడం ప్రారంభించాడు. వేశ్యలతో ఉండొద్దు కదా, నాజీరు చేయబడినవాడు. నాజీర్ అంటే వ్రతము అని రాయబడింది. హల్లెలూయా. నాజీర్ అంటే ఏంటమ్మా? వ్రతం, దారుణమే. దారుణం అంటే ఏంటి? దారుణమే. వ్రతం చేయబడ్డాడు. ఏది పడితే తినొద్దు. దారుణం చేసుకున్న వాళ్ళు తింటారావా? కూలి పోయినా అక్కడ వాళ్ళకే మొదగాలి థమ్సప్. దారుణమే అది. ప్రభునందు ప్రియులారా క్రైస్తవులు కూడా ప్రభువుకు దారుణం చేయబడ్డోళ్ళే. మీకు తెలుసో తెలియదో, వ్రతం చేయబడ్డాం మనం. స్పెషల్, ప్రత్యేకించబడిన జనాంగం. ఎవరికి? లోకానికి, అన్యులకి. దారుణం చేసుకున్న చూసి దారుణం చేయదు. నువ్వు కూడా దారుణం కిందనే ఉన్నావు. హల్లెలూయా. నువ్వు క్రైస్తవ బిడ్డవు, నువ్వు క్రీస్తు బిడ్డవు, నువ్వు స్పెషల్. ఇంక అందరికంటే తుచ్చమైన వాటి కోసం ఆశపడొద్దు. అర్థమవుతుందా? పనికి మాలిన వాటి కోసం వెతకొద్దు. అందుకే ఎంతకాలము వ్యర్థమైన వాటిని మీరు ప్రేమించదరన్నాడు. అందుకోసమే ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అలా జరిగింది సంసోను జీవితంలో. ఇంకేమైంది తెలుసా? దెలీలతో గడపడం మొదలుపెట్టాడు, దెలీల దగ్గరికి రావడం మొదలుపెట్టాడు. దెలీలను చాలాసార్లు ప్రభునందు ప్రియులారా వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఈ సంసోను బతికినంత కాలం మనకు ముప్పు అని చెప్పి చంపాలి తలుచుకున్నారు. ఎవరు? ఫిలిస్తీన్లు. ఒకరోజు గాడిద ఎముకతో 1000 మందిని చంపేశాడు. ఎవరెళ్తే వాళ్ళని చంపేస్తాడు, ఎవరంటే వాళ్ళని కొట్టేస్తాడు. ఈయనకున్న బలం ఎక్కడుందో ఎవరికి అర్థం కాదు. ఈయనను చాలాసార్లు కట్టేశారు, తాళ్ళతో, తీగలతో, సంఖ్యలతో చాలాసార్లు కట్టేశారు. ఎందుకు? చంపాలని. కట్టేస్తేనట ఏం చేసేవాడు ఈయన? దేవుడు ఈయనకు తోడున్నాడు గనక, దేవుడు ఈయనను ఏర్పరచుకున్నాడు గనక, దేవుడు ఈయనను ప్రేమించాడు గనక, దేవుడు ఈయనను స్పెషల్గా తయారు చేశాడు గనక
గొలుసులతో కట్టేసినా కూడా గడ్డి పరకల్లాగా బీకేసుకునేవాడట. హల్లెలూయా. ఎవరు? షంసోన్. గొలుసులు కూడా ఇలాంటి ఆయనకు గడ్డి పరక. వీళ్ళు ఎంత బంధించి అమ్మయ్య ఇవాళ ఎట్లయినా మంచిగా చంపేద్దాం అని చెప్పేస్తే ఈ దెలీలా ఆయనను 7 జడలు అల్లేదట. ఎన్నమ్మా? ఎవడన్నా చదివారా? 7 జడలు ఉన్నాయి ఆయనకు. 7 జడలు అల్లి ఆయన ఎవరికైనా తలలో చేయి పెట్టిందని నిద్ర వస్తుంది. మీకు తెలుసో తెలియదు చిన్నపిల్లల్ని. అలాగే కదా ప్రభునందు ప్రియులారా, ఈయనను తొడ మీద పడుకోబెట్టి ఈయన తాళ్ళతో కట్టేసి గొలుతుతో కట్టేసిన తర్వాత దెలీలా ఏమన్నది తెలుసా? ఇదిగో షంసోన్, నిన్ను చంపడానికి ఫిలిస్తీన్లు సర్దార్లు నీ మీదకి వస్తున్నారంటే ఎంత కట్టేసినా ఎన్ని తీర్లా కట్టేసినా ఉత్తగానే ఆయన లేసే టైర్కి ఏమయ్యేదట? అన్నీ తెగిపోయేది, ఎక్కడక్కడ పడక తెగిపోయేదట. అమ్మో ఈయనను మనం చంపలేం, ఎట్లా చంపగలుగుతామని ఆలోచన చేసి కుట్ర చేసి ప్రభునందు ప్రియులారా, ఈ దెలీలను నువ్వు గనక ఆయనకున్న బలం ఎక్కడుందో గనక తెలుసుకోగలిగితే నీకేం కావాలో అది ఇస్తాం అని చెప్పి దెలీలకు వాగ్దానం చేస్తే ఆమె ఏం చేసిందో తెలుసా? ఒకరోజు నువ్వు ఎప్పుడు నన్ను మోసం చేస్తున్నావు, నా మీద నీకు ప్రేమ లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు, నేనంటే నీకు అభిమానం లేదు, నేనంటే పెద్ద నీకు లెక్కే లేదు అంటారు అని చెప్పిందట. అని చెప్తే ఎందుకు అలాగ అంటున్నావు అంటే నీ బలం ఎక్కడుందో చెప్పమంటే ఇన్నిసార్లు అబద్ధమే చెప్పాడు. ఎందుకంటే నాజీరు చేయబడ్డాడు. ఎప్పుడు ఆ రహస్యం చెప్పొద్దు. దేవుడు ఎక్కడ ఎందుకు బలం ఇచ్చాడో చెప్పకూడదు షంసోన్, కానీ చెప్పాడు. ఒకరోజు దేవుడు నాకు బలం ఎక్కడిచ్చాడు తెలుసా? పుట్టినప్పటి నుంచి నా తల మీద వెంట్రుకలు తీయలేదు, అవి తీస్తే ఆయన చావగోరి అని రాయబడింది. హల్లెలూయా. ఆయన చావగోరాడట. విసిగిస్తే, మనుష్యులు విసిగిస్తే, పరిస్థితులు విసిగిస్తే, అమ్మా మనకొచ్చిన కష్టాలు విసిగిచ్చినప్పుడు షంసోన్ కూడా అదే అనుకున్నాడు, చావగోరాడు. అందుకే చెప్తున్నాను, ఎంతకాలం ఇలా ఉంటాం, ఎంతకాలం ఈ బ్రతుకు, ఎంతకాలం ఈ బలహీనత, ఎంతకాలం ఈ అనారోగ్యం, ఇంకెంతకాలం ఈ రోగాలు, ఇంకెంతకాలం ఈ ఆర్థిక ఇబ్బందులు, ఇంకెంతకాలం ఈ కష్టాలు అనుకునే నీతోనే దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, అనుకొని చావగోరి ఏమనుకున్నారు తెలుసా? నా తల వెంట్రుకలు తీసేస్తే బలం పోద్ది అన్నాడు. చదవక మొద్దు లేట్ అవుద్ది అనుకుంటే చక్కగా మంగళాయన నేను పడుకున్న తర్వాత మంగళాయన పిలిపించి ఏం చేశారు? క్షౌరం చేయించారు, గుండు గీయించారు. గుండు గీయిస్తే ఇప్పుడు తాళ్ళతో గొలుసులతో సంఖ్యలతో బంధించి ఇప్పుడు షంసోను చుట్టూ ఫిలిస్తీన్లందరూ నిలబడ్డారు. అప్పుడు దెలీలా అంటుంది, షంసోన్ ఇదిగో ఫిలిస్తీన్లను చంపడానికి వచ్చారు లే అని చెప్తే లేవలేకపోతున్నాడు. హల్లెలూయా. నిలబడలేకపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? యెహోవా తన్ను ఎడబాసెనన్న సంగతి ఎరగలేదట, తెలుసుకోలేకపోయాడు. అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టాడన్న సంగతి గ్రహించలేదు. ఎంతకాలం దేవుడు లేకుండా బ్రతుకుతావు, దేవునికి దూరంగా బ్రతుకుతావు, ఇంకెంతకాలం లోకాన్ని ప్రేమిస్తావు? ఎన్నిసార్లు దేవుడినితో మాట్లాడినా, ఎంతకాలం ప్రభునందు ప్రియులారా దేవుడు ఎన్నిసార్లు సాయం చేసినా, ఎన్నిసార్లు నువ్వు ఆర్థిక ఇబ్బందుల నుంచి పైకి రావాలని ఎన్నో విషయాలు దేవుడు నిన్ను ప్రోత్సహించాడు, బలపరిచాడు. ఈ ఆరోగ్యం నుంచి బయటికి రావాలని, ఈ అనారోగ్యం నుంచి బయటికి రావాలని, ఈ కష్టం నుంచి బయటికి రావాలని, ఈ శ్రమ నుండి బయటికి రావాలని, ఈ ఇబ్బందుల నుండి బయటికి రావాలని దేవుడు ఎన్నిసార్లు సాయం చేసినా మరలా చిక్కుకుంటున్నావు. నువ్వు మరలా చిక్కుంటున్నావు. అదే లోకాన్ని ప్రేమిస్తున్నావు, అదే అశాశ్వతమైన వాటిని వెతుకుతున్నావు. ఎన్ని రోజులు తింటావు బిర్యానీ, ఎన్ని రోజులు తింటావు బగారా, ఎన్ని రోజులు తింటావు లోకాన్ని, ఎన్ని రోజులు అనుభవిస్తావు సుఖాన్ని, ఎన్ని రోజులు? ప్రభునందు ప్రియులారా, ఇవేమీ శాశ్వతం కాదు, ఎప్పుడు తృప్తినివ్వవు. ఒకరోజు తింటే తీరేది కాదు అది. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే బైబిల్ అంటుంది, అనుకున్నాడు ఎంతకాలం అని చచ్చిపోతే బాగుండు అనుకున్నాడట. ఎప్పుడు అనుకున్నాడు? ఈయనను విసిగించి చావగోరి చెప్పేసిన తర్వాత దేవుడు ఎడవాసనన్న సంగతి అర్థమైన తర్వాత ఆయన కన్నుడ బీకారట. హల్లెలూయా. ఏముడు బీకారమ్మా? కన్నుడ బీకారు. ఏది చూశాడో, ఏది కావాలని కోరుకున్నాడు,
దాని మీదకే శిక్ష వస్తుంది. హల్లెలూయా. కళ్ళు ఉడబెరికి అతన్ని వాళ్ళ గుడి దాగోను గుడిలో కట్టేశారట. దాగోను గుడిలో అతన్ని కట్టేసి 2 స్తంభముల మధ్య ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను బ్రతకడం కంటే చచ్చిపోతే బాగుండు. ఎంతకాలం ఇట్లా గుడ్డివాడిగా నేను తప్పిపోయాను, నేను తప్పు చేశాను, నేను ఇట్లా చావడం నాకు ఇష్టం లేదు అయ్యా, వీళ్ళలో చేతిలో చావడం నాకు ఇష్టం లేదు, నువ్వు నన్ను చంపేయి అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల చేతిలో నేను చనిపోవద్దు, ఈ అనారోగ్యంతో నేను చనిపోవద్దు, ఈ కష్టంలో పడి చనిపోవద్దు, నువ్వు నన్ను చంపేయి అని చెప్పి చచ్చిపోతే బాగుండని ఆలోచన చేశాడట. ఆలోచన చేసిన సంసోను ఆ చివరిలో కూడా ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని శక్తిని పొందుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 16:28-30లో దేవుని అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము దేవా, ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నులు నిమిత్తము ఫిలిష్తీయులు ఒక్కమారే. చూడండి, యెహోవాకు మొరపెట్టాడట. ఒక్కసారి వాళ్ళందరినీ చంపేసి నేను కూడా చచ్చిపోతాను అనుకున్నాడు. అందులో చివరిలో మాట ఉంటుంది, నేను కూడా చనిపోతానంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ప్రభునందు ప్రియులారా, ఇది నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం ఎంతకాలం చచ్చిపోతే బాగుండు అని ఆలోచన కలిగి ఉంటావు? ఎంతకాలం నా బ్రతుకు ఇలాగుంటుంది అని ఆలోచన చేస్తావు? బైబిల్ చెప్తుంది ఆయన అలాగ అనుకున్నాడే, కానీ ఒకరోజు దేవుని శక్తిని పొందుకున్నాడు. ఆ చివర్లో దేవుని శక్తిని పొందుకొని ఆయన ఏ గుడిలో కట్టవేయబడ్డాడో ఆ గుడిని మొత్తం కూల్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క దినాన్నే ఫిలిష్తీయుల్లో 3000 మందిని చంపగలిగాడట. బతికినంత కాలం చంపిన వారి లెక్క కంటే ఆయన చనిపోతూ చంపిన వారి లెక్క ఎక్కువట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ దినం దేవుని వాక్యం చెప్తున్నది. ఎంతకాలం నిరుత్సాహంగా ఉంటావు? ఎంతకాలం నిరుత్సాహాలతో నిస్పృహలతో ఉంటావు? బైబిల్లో భక్తిపరురాలైన హన్న నిరుత్సాహంతోనే మందిరానికి వచ్చేది. పిల్లలు లేరనే బాధ కడుపులో ఉంచుకునే మందిరానికి వచ్చేది. పిల్లలు లేరనే ఆ నింద తన మీద ఉంచుకునే మందిరానికి వచ్చేది. ఎంతకాలం నిరుత్సాహం, ఎంతకాలం నిస్పృహ, ఎంతకాలం ఏమీ సాధించలేననే బాధ, ఇంకా ఎంతకాలం ఇలా బతకాలని ఆలోచన చేస్తావు? బైబిల్ చెప్తుంది అలా అనుకున్న వాళ్ళంతా కూడా ఒకరోజు దేవుని శక్తిని అనుభవించగలిగారు. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్న కూడా అలాగే అనుకున్నది. ఎంతకాలం అయ్యా ఈ నిరుత్సాహం, ఎంతకాలం అనుకుందట, నిరాశ. కానీ ఒకరోజు దేవుని జవాబును చూసేది. 1 సమూయేలు గ్రంథం 1:18లో దేవుని జవాబును పొందుకుంది. ఈరోజు నీ జీవితంలో కూడా ఎంతకాలం నా బ్రతికిలాగుండాలి, ఇంకెంతకాలం నేను ఇలా బ్రతకాలి, చనిపోతే బాగుండు, ఈ నిరాశ ఏంటి, నిస్పృహ ఏంటి, దేవుని నమ్ముకున్నాను, నా జీవితంలో ఏం జరగట్లేదు, నా జీవితంలో ఏమి లేదు అనుకునే నీకే ఈరోజు దేవుడు చెప్తున్నమాట. అన్న దేవుని సమాధానం పొందింది, ఆమె ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందింది, ఆమె ప్రార్థనకు జవాబును పొందగలిగింది. అలాగే ప్రభునందు ప్రియులారా, ఎంతకాలం బాగుపడనని అనుకుంటున్నావు కదా? కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో దావీదు కూడా అలాగే అనుకున్నాడు. 13 నెలలు అనుకున్నాడట. ఒకరోజు కాదు, 2 నెలలు కాదు. ఏమనుకున్నాడు? ఎంతకాలం చూడండి బాగుపడనని అనుకున్నాడు. నేను చేయకూడని పని చేశాను, ఇందులో నుంచి నేను బయటికి రాలేను. బత్షెబతో పాపం చేసిన తర్వాత, బత్షెబతో తప్పు చేసిన తర్వాత నేను ఈ బాధలో నుండి బయటికి రాలేను, నేను ఇలాగే ఉండిపోతానేమో అని తనకు తాను అనుకున్నాడట. బాగుపడనని అనుకున్నాడట. కానీ 13 నెలలు అలా గడిపాడట. నేను బాగుపడను, నా జీవితంలో నేను బాగుపడలేను, ఎందుకంటే నేను చేసిన తప్పు నా కళ్ళ ముందు ఉంది అని అనుకున్నాడట. కానీ బైబిల్ చెప్తుంది ప్రభునందు ప్రియులారా, తను చేసిన తప్పును
దేవుని ఎదుట ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, పశ్చాత్తాపపడ్డాడో, దాని నుండి విడిపించబడ్డాడు అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితాన్ని సరిదిద్దుకున్నాడట. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 4-15 వచనాల్లో ఆ మాటలు రాయబడ్డాయి. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బైబిల్ చెప్తుంది, ఎంతకాలం బాగుపడనని అనుకుంటున్నావా? బాగుపడనని అనుకోనని దావీదు బాగుపడ్డాడు. అతని జీవితంలో ఒక టైం వచ్చేది, నీ జీవితంలో కూడా ఒక టైం ఉంది. బాగుపడనని అనుకోకు, సరి చేసుకోలేని అనుకోకు. ఏదైనా దేవుడు చేయగలిగిన వాడు కనుక ఎంతకాలం ప్రభునందు ప్రియులారా అన్యాయంగా డబ్బును సంపాదిస్తారు. బైబిల్లో జక్కయ్య ఉన్నాడు, అన్యాయంగా డబ్బును సంపాదిస్తే ఒకరోజు యేసు ఎవరో చూడాలనుకున్నాడు. మేడి చెట్టు ఎక్కాడు, చూశాడు. ప్రభు ఆ చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్యను చూసి, జక్కయ్య, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉంది, నువ్వు దిగిరమ్మన్నప్పుడు దిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? జక్కయ్య ఇంటిలోనికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయంగానే బ్రతికాడు జక్కయ్య. కానీ ఎప్పుడైతే జక్కయ్య జీవితంలోనికి, ఇంటిలోనికి ప్రభు వచ్చాడో, జక్కయ్య అంటున్నాడు తెలుసా, నేను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా డబ్బు తీసుకున్నాను వాళ్ళందరికీ 4 వంతులు తిరిగి చెల్లిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కదా, ఇంకెంతకాలం నీ కళ్ళను నమ్ముకుంటారు మీరు? బైబిల్ చెప్తున్న విషయాలు ఇవన్నీ. ఎవరు నమ్ముకున్నారు తన కళ్ళను? హవ్వమ్మ తన కళ్ళను నమ్ముకుంది. తన కళ్ళు చూపించిన దాన్ని ఆశించి తీసుకుందట. ఆదికాండం 3వ అధ్యాయం 1-4 వచనాల్లో ప్రభునందు ప్రియులారా తన కళ్ళను నమ్ముకొని దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎంతకాలం విస్తారమైన పనులు పట్టుకొని విచారిస్తావు? విస్తారమైన పనులు. లోకంలో అందరూ బిజే, ఎవరిని అడిగినా కూడా. ఈరోజు ప్రార్థన చేయడానికి చాలామంది దగ్గర ఏం లేదు తెలుసా? టైం లేదు. మార్త, బైబిల్లో మన అందరికీ తెలుసు, మార్కు సువార్త 10వ అధ్యాయంలో చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. విస్తారమైన పనులు బట్టి ఎంతకాలం విస్తారమైన పనులు. లోకంలో బిజీ, ఉద్యోగంలో బిజీ, పరిస్థితుల్లో బిజీ, కుటుంబంలో బిజీ, ఫంక్షన్లో బిజీ. అన్ని లోకం విషయాలే. ఇదన్నీ లోక విషయాలు, బిజీ. అందుకోసం ప్రభు అన్నాడు, విస్తారమైన పనులు బట్టి విచారిస్తున్నారు. ఈరోజు అనేకమైన పనులు పెట్టుకుంటోళ్ళట విచారములో పడతారు. బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అందుకోసమే మార్తతో అన్నాడు, మార్తా, నువ్వు అనేకమైన నేను పెట్టుకున్నాను పనులు పెట్టుకొని విచారపడుతున్నావు, మరియను చూడు, ఉత్తమమైన దాన్ని కోరుకుందన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పనా, ఎంతకాలం కృతజ్ఞత లేకుండా జీవిస్తావు? కుష్ఠరోగులు 10 మంది బాగుపడ్డారు, ఒక్కడు మాత్రం ప్రభు దగ్గరికి వచ్చాడు కదా. ఈరోజు ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎంతకాలం దేవుని పిలుపుకు నీ బలహీనతలను ఒక కారణంగా చెప్తున్నావు. దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతున్నా, దేవుడు ఎన్నోసార్లు నీ పిలుపును క్లారిటీ చేస్తున్నా, నువ్వేం పని చేయాలో దేవుడు ఎన్నోసార్లు నిన్ను హెచ్చరిస్తున్నా, నీతో మాట్లాడుతున్నా, అది నేను చేయలేను అని వంకలు పెడుతున్నావు. అది నా వల్ల కాదు, నేను నిలబడలేను, నేను అలాగ చేయలేను, నేను అలా ఉండలేను అని ఎన్నిసార్లు ప్రభునందు ప్రియులారా. అందుకోసమే బైబిల్లో మోషే నిర్గమకాండం 4వ అధ్యాయం 10-17 వచనాలు రాయబడిన మాటలు. దేవుని పిలుపుకు తన బలహీనతలు, అయ్యా నేను నోటి మాధ్యం కలిగిన వాడిని, నాకు మాట్లాడడం రాదు, నేను నత్తోన్ని, నేను చెప్తే వాళ్ళు వింటారు, నా మాట ఎవరు వింటారు, నన్నెవరు లెక్క చెప్తారు. మనుషులందరికీ ఉండే భావన ఇదే. హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవడానికి మన బలహీనతలు అడ్డం కాదు. నీకు నోరిచ్చిన వాడెవడని అడిగాడు యెహోవా. హల్లెలూయా. గుడ్డివానిని కలగజేసిన వాడెవరో అడిగాడు మోషేను.
ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎంతకాలం దేవుని పిలుపుకు నీ బలహీనతలను ఒక కారణంగా చెప్తావు. ఇంకా చెప్పాలంటే ఎంతకాలం దేవుణ్ణి విడిచి సమస్తాన్ని కోల్పోయి దరిద్రులుగా జీవిస్తారు. ఎంతకాలం? ఎందుకు ఈ మాటను ఈ దినం నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, ప్రభునందు ప్రియులారా, చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో, కానీ మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. దేవుడు ఎంతకాలం, ఇంకెంతకాలం. ఈ మాట నేను ఎందుకు ఇది నాకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇంకెన్ని మేలు చేయాలా? ఏం చేస్తే బాగుపడతావు? పోనీ చెప్పు దేవునికి. నువ్వు ఏం చేస్తే నీ జీవితం బాగుపడుద్ది? పిల్లల్ని అడుగుతాం అప్పుడప్పుడు, అరే ఏం కావాలరా నీకు? ఏడవకు నువ్వు, ఇంట్లో ఇట్లుండకు నువ్వు, నీకేం కావాలో చెప్పు కదా అడుగుతాం. ఎందుకంటే ఆ సమస్య నుంచి, ఆ పరిస్థితి నుంచి వాడు బయటికి రావడానికి. ఈరోజు దేవుడు కూడా నిన్ను అడుగుతున్న ప్రశ్న అదే. ఎంతకాలం, ఇంకెంతకాలం నీకు సాయం చేయాలి? ఏం చేస్తే నువ్వు బాగుపడతావు? ఏం చేస్తే నువ్వు పైకి వస్తావు? ఏం చేస్తే నువ్వు దేవుని వైపు చూడగలుగుతావు? ఏం చేస్తే నువ్వు దేవునిలో నిలబడగలుగుతావు? ఇంకేం చేయగలగాలి? ఒకరోజు 4 కుష్ఠరోగులు కూడా, ఒరే ఎంతకాలం ఇక్కడ కూర్చుంటాం మనం అనుకున్నారట. ఎక్కడ? షోమ్రోనులో వీధి ప్రక్కన 4 కుష్ఠరోగులు కూర్చొని, అమ్మా వాళ్ళు వచ్చిపోయే వాళ్ళని అడుక్కునేవారు. వాళ్ళు అనుకుంటున్నారు, ఎంతకాలం ఇలా కూర్చుంటామరా మనం? ఇదిగో షోమ్రోనులో భయంకరంగా కరువు ఉంది కదా అమ్మా, కరువు ఉంది. మనం షోమ్రోన్లో అంటే ఇక్కడున్నా చచ్చిపోతాం, ఊళ్ళోకి వెళ్ళినా, షోమ్రోన్లోకి వెళ్ళినా చచ్చిపోతాం, అటు సిరియన్ల దండుపేటకి వెళ్ళినా చచ్చిపోతాం. ఇక్కడుండి ఆకలితో చచ్చిపోయే బదులు ఆ ఊళ్ళోకి వెళ్తే నన్ను ఏమన్నా దొరుకుద్ది. ఎందుకో తెలుసా? మీకు ఎన్నోసార్లు ఆ సందర్భం గుర్తు చేశాను. అది ఎంత కఠినమైన కరువు అంటే, అమ్మా అక్కడ ఆహారం లేదు, ఇంట్లో నుంచి బయటికి రాలేనంతగా ముట్టడి చేశారు సిరియన్లు అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి భయంకరమైన కరువు పరిస్థితుల్లో ఈ 4 కుష్ఠరోగులు ఏమనుకుంటున్నారో తెలుసా? రే ఎంతకాలం కూర్చుంటాం, ఇక్కడ ఉన్న ఆకలితో చచ్చిపోతాం, ఒకవేళ ఊళ్ళోకి వెళ్తే ఏమైనా దొరుకుద్దేమో, లేకపోతే ఎవరైనా ఊళ్ళోకి ఎందుకు వచ్చారా అని చంపేస్తే అక్కడ అట్లయినా చచ్చిపోతాం. అదేదో ఇక్కడుండి చచ్చిపోయే బదులు మనం సిరియనుల దండుపేటలోకి వెళ్దామని పోయారట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం, ఇంకెంతకాలం నువ్వు దేవుని యొక్క కృపను త్రోసేస్తావు, దూరం ఉంటావు? బైబిల్ చెప్తుంది అలాగ అనుకున్న భక్తులందరి జీవితాల్లో దేవుని కృపను, దేవుని బలాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని దీవించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోతే బాగుండనుకున్న సంసోను దేవుని బలాన్ని పొందుకొని ఇదిగో దేవుని కొరకు గొప్ప కార్యం చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా, మనందరి జీవితాల్లో కూడా నిరాశ. ఎంతకాలం నిరాశలో బ్రతుకుతావు? ఎంతకాలం అనారోగ్యంతో బ్రతుకుతావు? ఎంతకాలం నేనేం చేయలేను అనుకుంటావు? ఎంతకాలం ఇలాగే నా బ్రతుకింతే అని అనుకుంటూ బ్రతుకుతావు? అనుకున్న వాళ్ళందరి జీవితాలు మారాయి తెలుసా నీకు? బైబిల్లో అందరూ అనుకున్న వాళ్ళే. ఏలియా కూడా అనుకున్నాడట. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటల్ని మధ్యాహ్నం జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ చెప్తున్న మాట, ఈరోజు బైబిల్ చెప్తున్న మాట, ఎంతకాలము నరులారా నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు. ఇంకేమంటాడు? వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతారు. దేవుడు అడిగేది ఇదే. ఎంతకాలం? ఇంకా నీకు ఎన్ని రకాలుగా సాయం చేసినా, ఎంత ఆదుకున్నా, ఎన్ని సమస్యల నుండి విడిపించినా, ఎన్ని కష్టాల నుండి విడిపించినా కూడా నువ్వు దేవుని మీద ఆధారపడలేకపోతున్నావు, దేవుని మీద ఆనుకోలేకపోతున్నావు. ఎంతకాలం ఇలా బ్రతుకుతావు? ఇంకెంతకాలం ఇలా జీవిస్తాననుకుంటున్నావు? ఎంతకాలం అదే కష్టంలో ఉండాలని కోరుకుంటున్నావు? ఎంతకాలం అదే కష్టంలో, ఇంకెంతకాలం అలాగే ఉండిపోదాం అనుకుంటున్నావు? దేవుడు రోజు జ్ఞాపకం చేస్తున్న మాట అది. వ్యర్థమైన దాన్ని ఎంతకాలం ప్రేమిస్తావు? దేవుని వైపు తిరుగు, దేవుని వెతుకు. దేవుని వైపు నువ్వు చూడగలిగితే ఇదిగో చివరి స్థాయిలో
మరణ పడుకలో ఉన్న వాళ్ళు కూడా దేవుని ఫలాన్ని పొందుకోగలిగారు, దేవుని శక్తిని పొందుకోగలిగారు, దేవుని కార్యాలను చేయగలిగారు. నిలబడలేననుకున్నాడు, 13 నెలలు ఏడ్చాడట దావీదు. కానీ తిరిగి పశ్చాత్తాపపడి తన జీవితాన్ని సరిచేసుకొని ఇశ్రాయేలు రాజ్యమంతటికి మహారాజు అయిపోయాడు. మరలా ఎప్పుడూ తప్పు చేయలేదట దావీదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అందరం తల వంచి కళ్ళు మూసుకొని. విన్న వాక్యాన్ని బట్టి ఎంతకాలం, ఇంకెంతకాలం